తెలంగాణకు గుండె లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో 1/3 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. పైగా డిలిమిటేషన్ జరిగిన సీట్ల సంఖ్య పెరిగితే కూడా గ్రేటర్ పరిధిలో కొత్త నియోజకవర్గాల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో గ్రేటర్ తో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోందట గులాబీ దళం. గ్రేటర్ పై పట్టు కోల్పోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అందుకే గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే పూర్తి ప్రిపరేషన్ లో పడిపోయిందట కారు పార్టీ. ఎక్కడెక్కడి లీడర్లను అలర్ట్ చేసి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అప్రమత్తం చేసి రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఉండాలని సూచించారట. మరో వారం 10 రోజుల్లో ఇన్ఛార్జీలను కూడా ప్రకటించి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేసేలా వ్యూహ రచన కూడా రెడీ చేస్తున్నారట. గ్రేటర్ ప్రజల్లో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, గతంలో తమ సర్కార్ హయాంలో చేసిన అభివృద్ధి మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించి తిరిగి పాగా వేయాలని భావిస్తున్నారట గులాబీ లీడర్లు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 15 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ గెలుపొందింది. అంతేకాకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు 12 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వారిదే పై చేయిగా ఉంది. ఇక 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 150 డివిజన్లకు గాను 99 డివిజన్లో గెలుపొంది రికార్డు నెలకొల్పింది. 2020 వచ్చేసరికి 56 కార్పొరేట్ సీట్లను సొంతం చేసుకుని ఎంఐఎంతో కలిసి మేయర్ సీట్ను కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. విభజిత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాస్త ఎంఐఎంకు ఎడ్జి ఉండే అవకాశమున్నా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లో మాత్రం తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట.